కోరికలన్నీ నెరవేరుతాయి. భవానీ, ఏంటి పిల్లలాట? భక్తులు వేడుకున్నాక దేవి ఆశీర్వదించాల్సిందే కదా. అది దేవి చేయాలమ్మా. నేను దేవినే. భవానీ అంతేలేమ్మా. ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. మా స్టాఫ్ని మీతో కాంటాక్ట్ చేయమని చెప్తాను, సరేనా? ఓకే, ఉంటాను. శివగామి, ఏంటి నన్ను ఈ మధ్య ఏ బిజినెస్ విషయాల్లో సలహాలు అడగడం లేదు? నా అంతటి నేను వచ్చి ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, కేర్ చేయడం లేదు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? తులసి గారితో మాట్లాడుతున్నావు, రామ్ కుమార్తోనూ మాట్లాడుతున్నావు, మేనేజర్లతో మాట్లాడుతున్నావు. నీకు నాతో మాట్లాడడానికి మాత్రం టైం దొరకడం లేదు కదా? స్కూల్, ట్రాన్స్పోర్ట్, ఆఫీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిలో ఏం జరుగుతున్నది నాకు అస్సలు తెలియడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఎంప్లాయీస్ని తీసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. వాళ్ళ గురించి, దాని గురించి చిన్న విషయమైనా నాకు చెప్పకూడదా? నేను తెలుసుకోకూడదా? ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటున్నావు? ఓ, అంటే బిజినెస్ గురించి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? బోర్ కొట్టినప్పుడు ఇటువైపు చూడడం, మనసు లేనప్పుడు పక్కకు జరగడం, ఇది కాదు అర్జున్ బిజినెస్ అంటే. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి, ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతిరోజు ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. ప్రతిసారి మనం తీసుకునే నిర్ణయాలకి మనమే బాధ్యత వహించాలి. దానికి ఒక కమిట్మెంట్ ఉండాలి, కాన్సంట్రేషన్ ఉండాలి. కానీ ఇవేవి నీ దగ్గర లేవే. అసలు నీకు ఓపికే లేదు, అంతకు మించి సహనం అనేదే లేదు, నీకు టైం కూడా లేదు. బిజినెస్ అనేది కర్తవ్యంతో చేయాల్సింది, టైం పాస్కి చేసేది కాదు. వీక్నెస్ ఉన్న వాళ్ళకి బిజినెస్ చేయడం కష్టం అర్జున్. నాకేం వీక్నెస్ ఉంది? నాకు తెలియదు స్వామి, అది నువ్వే చెప్పాలి. నీ బలం, బలహీనత అంతా నువ్వే చెప్పాలి. అసలు నువ్వు నార్మల్గా ఉన్నావా? అసలు నువ్వు ముందులాగా లేవు అర్జున్. మనం ఆ అద్దె ఇంట్లో ఉన్నప్పుడు నాతో, భవానీతో అసలు ఎలా ఉండేవాడివి నువ్వు? ఇప్పుడు ఎలా ఉన్నావు? అసలు ఇంతకు ముందు నువ్వు చేసే పనిలో, బిజినెస్ లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది, ఎంత బాధ్యతగా ఉండేవాడివి.